హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందూస్ వరల్డ్. బాగున్నారా బాగున్నారా అనగానే వచ్చేసింది. అది దామా అందరం ముచ్చటగా రెడీ అయ్యామన్నమాట. రెడీ అయ్యి చక్కగా వీడియో చేస్తున్నాం. లేట్ అవుతున్నామని తెలిసి కూడా వీడియో చేస్తున్నాం. ఏమంట టమ్మీ బెల్ట్ పెట్టుకుందంట, పెట్టుకోగానే కూర్చోగానే ఊడిపోయిందంట. వడ్రాణం తెలుగులో ఏమంటావు చెప్పు, నువ్వేమంటావు టమ్మీ బెల్ట్ని? వడ్రాణం. ఏమకు బాగా నవ్వు తిరుగుద్ది. బ్యాడ్ వడ్రాణమా? ఏమైంది? ఊడిపోయిందనా? ఇదిగో తోడు అమ్మలు ఉంటే ఇట్లా రెడీ చేస్తారు. మేము రెడీ అయ్యామండి. ఈ ప్రపంచం చూడండి, ఇప్పుడు బూట్లు వేసుకుంటున్నాడు. ఇప్పుడు దాకా కూర్చొని టైం పాస్ చేసి వీడు అంతే. వీళ్ళిద్దరే లేట్. వీళ్ళు వెయిట్ చేసి మేము రెడీ అయినాక ఇప్పుడు స్టార్ట్ అవుతున్నారు. ఇది చూడండి అసలు రూమ్స్ని ఎట్ట చేసేసారు. ఇటు రూమ్స్ అంటారా? మా రూమే బెటర్గా ఉంది. ఎవరికి వాళ్ళకి అంతే ఉంటుంది. ఈమెకి ఏం లేదు. ఈమెకి అసలు ఈ బట్టలు ఇట్లాంటివి అంటే ఎంత ఇష్టమో తెగ చూపించుకుంటుంది 10 సార్లు. ఇదిగో ఈమె నెయిల్స్ చేయించుకుందంట, బిట్టుగాడి నెయిల్స్. తంబు కూడా ఇక్కడేమో స్ట్రాబెర్రీస్ వేయించింది. సమ్మర్ థీమ్ అండి. ఇదిగోండి ఇవేమో నా నెయిల్స్. దాన్ని చూసి నేను చేయించుకున్నా హ్యాండ్స్కి లెగ్స్కి. వీళ్ళు ఏడే ఉంటారు, వీళ్ళు రారు. నువ్వే లేట్ అని చెబుతా ఆడికెళ్ళి. కనీసం ఒకరి మీద తోయడానికి అవకాశం ఉంది. అందరం పైతానీలండి. అమ్మ ఏది ఇటు చూపించు. మా అమ్మ కస్టమైజ్ చేయించుకుంది. ఏంటి జాను? మేం కాదు పైతానీలు అంట, మేము ముగ్గురం పైతానీలు. అమ్మ మనం పైతాన్స్ అయితే వాళ్ళిద్దరు సైతాన్స్. బాగుంది, రైమింగ్ బాగుంది కదా. ఇది వేసుకుంటా. దీని ఆంటీ ఫంక్షన్కి ఇది వేసుకుంటుందంట. ఆంటీ ఫంక్షన్ అంటే ఓణీల ఫంక్షన్ అండి. ఈమెకి ఓణీ వేసుకొని ఫంక్షన్ చేయడం ఎంత ఇష్టమో కదా. ఇప్పుడు కాదు, 2 years లేటర్ చేసేది. టైం రావాలి దానికి. నోనా ఇప్పుడే చేసుకుంటా. ఆంటీ ఫంక్షన్ అంటే ఏం ఉద్దేశం ఏంటంటే, ఓణీలు ఇచ్చేసామనుకో ఆ రోజు నుంచి ఇంకేం ఆంటీ అని పిలిచేస్తామంట, బిట్టు ఆంటీ. మేమేమో ఆంటీలం అయ్యి ఉండి అక్కలని పిలిపించుకుంటున్నాం. ఇదేమో బేబీ అయ్యి ఉండి ఆంటీ అవ్వాలనుకుంటుంది. ఆమెకి ఇప్పుడు 9 years అండి. 11కి చేద్దామని. సో అప్పటి నుంచి బిట్టుని ఇంకా ఆంటీ అనేస్తారు. అసలు దానికి ఎంత ఆనందమో ఆంటీ ఫంక్షన్ అంటే. ఆంటీ ఫంక్షన్ కంటే ఇదే వేసేసుకుంటుందంట. ఇదే అవుట్ఫిట్ అప్పుడు వేసుకుంటుందంట. అంత ఇష్టం ఓణీ వేసుకోవటం ఆమెకి. ఎలా వేసుకుంటారే ఓణీ? అట్ట వేసుకోవాలి. అప్పటి నుంచి ఇంకా ఆంటీ అయిపోద్ది. అప్పటి నుంచి ఎంత కొత్తగా ఉందో దీనికి ఆంటీ అవ్వాలని. అయిన కాడ నుంచి తెలుస్తుంది నొప్పి. ఎవరిని ఆంటీ అంటే కడుపు రగిలిపోద్ది. నేను ఎప్పటికీ అక్కగా ఉంటాను, నేను ఆంటీ వైపు. దీని ఆనందం ఏంటి? రండి, ఇప్పటికే లేటు. మా ఫంక్షన్కే మేము లేటు. అసలు నా కొడుకు ఫంక్షన్కి కూడా నేను లేటుగానే వెళ్ళాగంట. ఇక అటువంటిది ఫ్రెండ్ కొడుకు ఫంక్షన్కి ఎందుకు టైంకి వెళ్తాను చెప్పండి. నిన్నటి నుంచి తను అంటానే ఉన్నాడు, వీళ్ళు లేటు అని. అనుకున్నట్టు లేటు. ఇప్పుడు ఏంటంటే అక్కడికి వెళ్ళినాక కొంచెం చిన్న బైట్స్ తీస్తానండి. ఎందుకంటే తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి తన ఛానల్లో పెట్టుకుంటుంది. నేను చిన్ని బైట్స్ మేమున్నవి మాకు దగ్గరగా ఉన్నాయి తీసుకుంటాను. తను రిలీజ్ చేసినాక మెల్లగా నేను రిలీజ్ చేస్తాను. అది ప్లాన్. అక్కడ మ్యూజిక్ ఉంటుంది కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంక ఇప్పుడు ఫ్యాషన్ టాక్ చేసి బయలుదేరుతాం. 2-3 ఫోటోలు దిగి. ఇంత కష్టపడి రెడీ అయ్యానా? నాకు తొందరగా అయిపోయింది. అక్కడ చూడండి చెక్కు చెదరకుండా గంటలు రెడీ అవుతున్నాడు. ఇటు తిరిగి జాను. మ్యాచింగ్ అయ్యామా లేదా? ట్రై చేసాం, అయ్యామా లేదో తెలియదు, మీరే చెప్పాలి. ఇప్పుడు మనం వెళ్తుందండి మా ఫ్రెండ్ వాళ్ళ బాబు పంచెల ఫంక్షన్కి అనమాట. జర్మనీలో ఉంటారు నా ఫ్రెండ్ వాళ్ళు. ఇప్పటికి నేను చాలాసార్లు వాళ్ళతో వీడియోస్ చేశాను. వాళ్ళ బాబు ఫంక్షన్కి అనమాట. సో ఇండియా ట్రిప్ రావడానికి మెయిన్ రీజన్ అది, వాళ్ళ ఫంక్షన్ కోసమని. వాళ్ళ ఫంక్షన్కి ఎలాగో వస్తున్నా కదా, మా పనులు కొన్ని చేసుకుందామని ఇంకో 2 weeks ఎర్లీగా వచ్చామన్నమాట. అది జరిగింది. మేము ఇప్పుడు బ్యాగ్ తెచ్చుకోవాలి. ఇక్కడ ఎవరెవరు అక్షంతలు వేస్తారో అవన్నీ మాకే వస్తాయండి, గిఫ్ట్లన్నీ. వెళ్తా పట్టుకెళ్ళిపోదాం. అక్కడ అమ్మను వదిలేశారు, నన్ను కూడా వదిలేస్తున్నారు. అది హర్టింగ్. మీకు గుర్తున్నారా? వాళ్ళని గుర్తుపెట్టుకోండి ఒకసారి. మన ఫంక్షన్కి తీశారు కదా. ఇప్పుడు వాళ్ళతో ఓన్లీ మేమే ఫోటోలు దిగుతాం. ఎటు చూసినా మా ఫ్యామిలీయే. వాళ్ళ ఫ్యామిలీ వెనక్కి తిరిగి చూస్తే యూకే ఫ్యామిలీనే ఉండాలి. అది చాలండి. వాళ్ళకి ఎన్ని తీసినా ఒకేలా ఉంటాయి. కపుల్ ఫోటోలు దిగేశారా? ఇది బాగా హైలైట్ అవ్వాలండి. పిల్లోడు రాపోయినా పర్లా. మాట్లాడుకోమన్నారు, తిట్టుకోమల్లా. అదే అడుగుతున్నానండి, నవ్వుతూ అడుగుతున్నానండి. నా కొడుకు ఫంక్షన్కే లేట్గా వచ్చాను, నీ కొడుకు ఫంక్షన్కి లేట్ అవ్వడం కామన్. మేము మాట్లాడుకోవట్లా, తిట్టుకుంటున్నట్టుంది కదండి. నవ్వుతూ తిట్టుకుంటున్నాం. యూట్యూబర్స్ చూసే వాళ్ళందరూ మన పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. అది వాళ్ళు సాటిస్ఫైడ్ కదా. మీరు అందరు వెళ్ళిపోండి. ఇది కావాల్సింది. ఒక 100 తీయండి, ఒకటి సెలెక్ట్ చేసుకుంటా. నేను అటు ఇటు దిక్కులు చూస్తానండి, మీరు తీసేయండి. థ్యాంక్ యూ అండి. మీ ఫంక్షన్కి వచ్చినా రాపోయినా మా ముందు పంపించేసేయండి.
ఫ్యామిలీ ఫోటో అంటే నా పని అయిపోయింది నీ పని అయితే నా పని అయిపోయింది వెళ్ళిపోతున్నా అయిపోయిందండి ఇదిగో సోలో ఫోటో చెప్పరా ఇప్పుడు గుర్తొచ్చావు నువ్వు రండి ఇది మా పద్దు మీకు తెలుసు కదా ఒకసారి ఓవరాల్ లుక్ చూసేసేయండి అలా మళ్ళీ ఇప్పుడు చేంజ్ చేసుకుంటారు మేడం గారు అందుకని క్యాప్చర్ చేసేస్తున్నా గుర్తుపెట్టారా పద్దు వాళ్ళ అత్తగారు వాళ్ళ ఆడపడుచు ఈయన స్వాతి నా ఫ్రెండ్ గుర్తుండే ఉండి ఉంటారు మా ఫాదర్ని అలా ఒంటరిగా వదిలేసాను చూడండి అక్కడ మా ఫాదర్ రాయల్ ఎంట్రీ ఇది వచ్చిందే లేట్ కదండి దానికి ఏదో కాస్త హెల్ప్ చేసి అటెండెన్స్ వేయించుకుంటా మీరు కూర్చోండి పర్సులకు కాపలా వాళ్ళు ఏమది వాళ్ళు నలుగురిని అక్కడ పెట్టాం వాళ్ళు నార్మల్ ఆడియన్స్ అనమాట మేము విఐపీలు అనమాట అందుకని ముందు కూర్చున్నాం వీళ్ళిద్దరికి ఏంటంటే నవ్వటం రాదు మా నాన్నకి రాదు నా జీవితంలో ఉన్న హస్బెండ్కి రాదు ఇద్దరు నవ్వించాలి నవ్వమని చెప్పాలి ఇప్పుడు చూడండి స్మైల్ అంటే ఎట్ట చూస్తారో చూడండి స్మైల్ ఇవ్వండి జస్ట్ నాకు పళ్ళు ఉన్నాయని చూపిస్తున్నారు ఇద్దరు ఎంత తేడా ఉందో చూడండి అసలు జీవితంలో ఇంపార్టెంట్ వ్యక్తులు ఇద్దరికి నవ్వటం రాదు రాగానే కేకు తింటున్నాడు బిట్టు బాగుందంటే బిట్టు ఫుడ్ అనే దాని మీదే ఫోకస్ పెడుతున్న ఫాదర్ అనమాట ఇంక మిగతా ఎవరి గురించి అనవసరం దానికి ఫుడ్డు ఇప్పుడు దానికి మూతికి లిప్స్టిక్ పాడవకుండా దానికి ఒక టిష్యూ నెక్స్ట్ దానికి సేవలు చేయటం ఫాదర్ రోల్కి 100కి 1000 మార్క్స్ అనమాట అంతే సరిపోలేదంట అవి కూడా హస్బెండ్ రోల్కి ఎన్ని వేయవచ్చో తెలుసా అండి 100కి 1 మార్క్ వేయవచ్చు వీడియోలో అవసరం లేదంట సరే 100కి 10 వేస్తుందా అసలు చూడండి ఎన్ని సేవలు చేస్తుంటాడు నుంచుంటే కందిపోదు నేనేమన్నా తిన్నానా అని అడిగావా అది తిందగా బ్రేక్ఫాస్ట్ చూసారా ఇది ఇది మా నాన్న దగ్గరికి వెళ్తున్నా మాకొద్దు వద్దండి నేను మా ఫాదర్ దగ్గరికి వెళ్తాను ఆయన అసలు పేపర్ చేయరు లేదు అసలు రావాల్సిన హోస్టే ఈవిడే ఆవిడ కేకీ లేదంట దాని బాధ కేక్ ఇవ్వలేదని చిన్నపిల్ల కేక్ ఇంకా చూసి నా కేకీ లేదంటుంది బాగా నాకేసిందంటమ్మా ఒక పక్క అది కేక్ అడుగుతుంటే పద్దు దీనికి ఇంకో పీస్ కావాలంటావేంటి లిప్స్టిక్ పోద్ది మేకప్ కష్టాలండి మేకప్ కష్టాలు జనం దాని కేక్ మీద ఉన్న ఫోకస్ వాళ్ళ ఫంక్షన్ మీద పెట్టట్లేదు నువ్వు ఫంక్షన్ మీద తప్పుగా క్రియేట్ చేయట్లా ఫాదర్ అనే రోల్లో నుంచి నువ్వు బయటికి రా నాకు మా ఫాదర్ మీద కోపం వస్తుంది వెళ్తున్నా వద్దు వద్దు ఇప్పుడు ఈ గోల్ చేస్తున్నందుకు తిడతారు వీళ్ళు లైఫ్లో ఉన్న వీళ్ళ కష్టాలు ఓన్లీ ఒకటే ఫుడ్ అనే కష్టంలో నుంచి వస్తున్నారు వీళ్ళు దుర్గా గుర్తుపెట్టారు కదా లాస్ట్ టైం ఇండియా ట్రిప్లో లాస్ట్లో చూపించా కదా మేము ఎప్పుడు ఇండియా వచ్చిన కంటికి రెప్పలా చూసుకుంటాడనమాట ఇవాళ యాక్చువల్గా రాఖీ డే ఈవినింగ్ రాఖీ ప్లాన్ ఉంది ప్రొటెక్టర్ అంటారు కదా సో అక్కలాగా బాగా చూసుకుంటున్నాడు సో అందుకని ప్లాన్ ఉంది అయితే ఫంక్షన్ ఉంది కదా మంచి ఫంక్షన్ వీడియోలో పరిచయం చేద్దాం అనుకున్నా లక్కీకి ఇప్పుడు కుదిరింది అసలు వాళ్ళు కొడతారు మమ్మల్ని ఇక్కడ నేను ఏం చేస్తానో చూడండి వాళ్ళు ఏం జరుగుతుందో చూడండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్ అండి నేను ఒక డైలాగ్ విన్నా ఆనందం తట్టుకోలేకపోతున్నాను యూట్యూబ్ కన్నా ఇప్పుడు యంగ్ కనిపిస్తున్నానంట దీనికి కారకులు ఎవరంటే తను ఆ పర్సన్ యూట్యూబ్ వీడియోలని వైడ్గా ఇలా పెట్టి తీస్తున్నాడు దాంతో నేను ఇలా వైడ్గా ఉంటున్నా నాకు తెలిసి ఇప్పుడు కూడా వైడ్గా ఉండి ఉంటా హలో నువ్వే తీయాలి అందరూ యూట్యూబ్లో చూసిన వాళ్ళందరూ అదే చెబుతున్నారు బయట నేను సన్నగున్నారు మీరు అని అది నువ్వు బయట యూట్యూబ్లో ఒకేలా ఉన్నావంట నేను సన్నగా ఉన్నా అది చాలా ఇంపార్టెంట్ విషయం అందుకే గొంతు చించుకు చెప్పుకుంటున్నా ఈ బాటిల్ కూతురికి వాటర్ అయితే ఈ ఫుడ్ హోటల్ నుంచి పట్టుకొచ్చాడు ప్యాక్ చేయొచ్చు కూతురికి ఎప్పుడు అడిగినా టిష్యూలు కూడా పట్టుకొని హోల్డ్ చేస్తున్నాడు అది ఎప్పుడు అడిగినా అప్పుడు టిష్యూలు ఇస్తున్నాడు ఏంటి చాలు నాకేం వద్దు మా ఫాదర్ చూడు ఇప్పుడు దాకా ఇక్కడ కూర్చున్నారు నేను వచ్చాను లేచి వెళ్ళిపోయారు దాని ఫాదర్ చూడండి దాని పక్కనే గబ్బిలోలా తిరుగుతాడు పిల్లలందరితో గేమ్స్ ఆడిస్తున్నారండి అందుకని మా బిట్టుగాడు వెళ్ళాడు సిగ్గుపడుతుంది మేడం గారు రావట్లేదని పైకి వచ్చానండి బిజీగా ఉన్నారు దీందే పెళ్ళి కొడుకు ఇంకా రెడీ అవ్వలేదు ఏమది అవ్వలేదు వీళ్ళిద్దరిని చూస్తే నాకు టెన్షన్ వస్తుంది కింద
అది కింద ఉండి మనశ్శాంతి పోగొట్టుకోవడం ఎందుకని ఇక్కడికి రూమ్లోకి వచ్చా. మోహన్ గారు అండి, యూకేలో నేను మూవీలో వర్క్ చేసినప్పుడు మేకప్ మ్యాన్గా అక్కడికి వచ్చారు. పాపం ఇప్పటికీ నాకు మేకప్ వేయటం కుదరలేదు కదండి మీకు, దానికి వేసే ఇది ఉంది కదా. ఎందుకంటే ఇప్పుడు నేను వేయించుకొని దాని దగ్గర పంపించాను అనుకో నేను సూసైడ్ చేసుకుంటుంది. సో అందుకని ఆ స్టేజ్కి తీసుకెళ్ళలేను, నాది అవ్వదు కదా. అందుకు ఆయన అదే కోరుకుంటున్నారు. అప్పుడు సినిమా అప్పుడు కూడా నేనే మేకప్ వేసుకొని నేనే వెళ్ళాను అనమాట. ఇప్పుడు రాలా, మంచి ఛాన్స్ వస్తుందండి, రావాలి. ఆయన చేతి మేకప్ మొహం మీద పడాలి, అది ఆయన డ్రీము, ఫుల్ఫిల్ చేద్దాం. సరే ఇప్పుడు తిని రెడీ అయిపోతే, బాబు రెడీగా ఉన్న వెయిట్ చేస్తున్నాడు. ఈ మేడం అయిపోతే ముందు కిందకి వెళ్ళాలి. నేను ఇక్కడ ఏదో చేద్దామని వచ్చా, ఏం చేయటంలా వీడియో చేస్తున్నా. వద్దు, ఫైనల్ లుక్ అండి. బాందిని పైతాని మొత్తం కస్టమైజ్ చేయించుకుంది. గిఫ్ట్లు కవర్ అడగవేంటి జాను, నేను వెళ్ళి మాట్లాడుకొచ్చుకున్నాం కదా. గిఫ్ట్లు మాకు ఇక్కడ గిఫ్ట్లు కవర్ కూడా ఇచ్చేస్తే తీసుకుని వెళ్ళిపోతాం. ఫంక్షన్ ఫైనల్ టచ్ చెప్పండి ఇది. నేను గిఫ్ట్లు ఇస్తామని చెప్పారు, గుర్తుందా మొత్తం. ఇప్పుడు గిఫ్ట్లు అనగానే గిఫ్ట్లా అని అంటున్నారు, ఏం గిఫ్ట్లు అంటున్నారు. సరే ఫైనల్ టచ్లో ఉన్నాం. ఇంక ఇప్పుడు అందరం భోజనానికి వెళ్తున్నాం. సరే అండి, ఈ వ్లాగ్ ఇక్కడితో ఆపేస్తున్నాము. దీని ఛానల్ని యాక్టివేట్ చేయమని చెప్తాను, ఇంక అంతకుమించి నేనేం చెప్పలేను. ఇది చేయాల్సిన పని కూడా నేను నా వ్లాగ్కి చేసేసుకున్నాను, ఇది తీసుకోవట్లేదని. సరే అండి, అయితే అంటే మెయిన్ టీజర్ వీడియో దీని ఛానల్లో పోస్ట్ చేస్తుంది. సరే అండి, అయితే మళ్ళీ కలుద్దాం. ఛానల్ పేరు ఏంటి? కనీసం తను నోటితో అదన్నా గుర్తు చేసుకుంది, అది ఇంపార్టెంట్, పద్దూస్ కుజైన్ అంట. సరే అండి, అయితే ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్. మరి ఇప్పుడు ఫ్యాషన్ టాక్. మరి ఫ్యాషన్ టాక్లో ఫస్ట్ శారీ గురించి మాట్లాడుకుందాం. ఇది ఇంతకుముందు చేశానండి, యూఎస్ఏ ఒక ఈవెంట్ ట్రిప్కి వెళ్ళినప్పుడు కట్టుకున్న శారీయే. అప్పుడు ఒక్క పొర మీద వేసుకున్నాను, ఇప్పుడు ప్లీట్స్ పెట్టించుకున్నాను అనమాట. ముందుగానే ప్లీట్స్ అవన్నీ పెట్టించేసుకొని విజయవాడలో అమ్మకు తెలిసిన చోట ఇచ్చింది. పాపం తను బాగా చేసింది ఆ అమ్మాయి. సో ఈజీగా ఉందన్నమాట వేర్ చేసుకోవడానికి. అందుకే కొన్ని పట్టు చీరలు కూడా నేను ప్లీట్స్ పెట్టించి పట్టుకెళ్తున్నా యూకే. ఇది ప్యూర్ పైతనీ శారీ అండి, కస్టమైజ్డ్ అనమాట, వెండర్స్ దగ్గర నేయించుకున్నది. సో నేను ఇంతకుముందు చేసిన వీడియోలో ఉంది, యూఎస్ఏ ట్రిప్కి ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఈ శారీ, అందులో డీటెయిల్స్ అన్నీ ఉన్నాయండి. అందుకే నా శారీ గురించి ఎక్కువ చెప్పట్లేదు అనమాట, ఇది మొత్తం మీరు చూసేసింది. సో ఇది అందుకని సింపుల్గా చేసేస్తున్నాను. సో ఇదేమో ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ కాదు, విడిగా పట్టు క్లాత్ తీసుకొని వర్క్ చేయించుకున్నాం అనమాట, మగ్గం వర్క్. ఇది కూడా నేను ఎస్త్రీ బొటిక్లో చేయించుకున్నాను. సో ఇది బాగా నచ్చి హ్యాండ్స్కి బ్యాక్ సైడ్ కూడా వేయించుకున్నాను అనమాట. బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది మొత్తం వర్క్ అది. ఇదనమాట శారీ గురించి. ఈ జ్యువెలరీ మాత్రం ఇప్పుడు ఇవి కాదండి, ఆల్మోస్ట్ 10 ఏళ్ల క్రితం జ్యువెలరీని కస్టమైజ్ చేయించుకొని గుత్తపూసలు యాడ్ చేయించుకున్నాను. దానికి వచ్చిన ఇయర్ రింగ్స్ ఇవన్నమాట, మ్యాచింగ్ బ్యాంగిల్స్. ఇది బిట్టుగాడు ఫ్యాషన్ టాక్ చెప్పు. సో ఇది నైస్ లెహంగా ఇది ప్యూర్ పైతని అండి. సింహయానా పేజీలో తీసుకున్నాను, వాళ్ళ దగ్గర ఎక్కువ నేను బెనారస్ తీసుకుంటాను. ఇది ఇంతకుముందు ఫస్ట్ టైము, ఇది తీసుకుని కూడా సంవత్సరం అయింది కదా, లాస్ట్ ఇయర్ తీసుకున్నాను నేను ఈ పైతని. ఇది ఇప్పుడు వేస్తున్నాను అనమాట. ఇది లైట్ పింక్ అండ్ బార్డర్ కి డక్స్ ఫ్లవర్స్ వచ్చినాయి, డక్స్ ఫ్లవర్స్ యానిమల్స్ ఉంది. ఇక్కడ నైస్ టసల్స్ వచ్చింది, దీని మీద స్ట్రింగ్ మీద పిల్లోస్ లాగా. ఇది నా ఇది నా వజ్రానం గోల్డ్ది. ఇది నా బ్లౌజ్, డిజైన్స్ ఉన్నాయి, సీక్వెన్స్ ఉన్నాయి, ఫ్లిప్ చేయాలి సీక్వెన్స్ ఫ్లిప్ చేయాలంట. ఇది పీకాక్, యానిమల్స్ ఉన్నాయి, బటర్ఫ్లైస్ డిజైన్స్, చున్నీ. ఇది బాందిని చున్నీ అండి. ఈ చున్నీ ఏంటంటే కస్టమైజ్ చేయించింది, అంటే మనమే కలర్ సెలెక్ట్ చేసుకొని డై చేయించారు. ఇది నా బార్డర్ అంతా ఫేవరెట్ చున్నీ, బార్డర్ అంతా ఇలా కట్ వర్క్ చేయించాం అనమాట. మొత్తం ఇది దీని వర్క్ మొత్తం కూడా ఎస్త్రీ బొటిక్లోనే చేయించాను, కస్టమైజ్ చేయించా బార్డర్ మొత్తం. దీనికి బ్లౌజ్ తీసుకోలేదండి, ఇది నేను పట్టు క్లాత్ తీసుకొని ఎస్త్రీలో చేయించాను. సో ఈ సింహయానా పేజ్ డీటెయిల్స్ ఇన్స్టాగ్రామ్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళని పింగ్ చేయండి. పైతని మోడల్స్కి ఇక్కడ బీడ్స్ ఉన్నాయి. ఇదేమో నేను సాగర్ సిల్క్స్లో తీసుకున్నానండి, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్. సో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ పింగ్ చేయండి పైతని మోడల్స్కి. సో ఎక్కడైనా తీసుకోవచ్చు పైతని, బట్ మీకు ఎక్కడ నచ్చింది అనేది కలర్స్ని బట్టి. ఇంకా బ్యాక్ సైడ్ తిరిగమ్మా, డిస్క్రిప్షన్లో వీళ్ళందరూ డీటెయిల్స్ ఇస్తాను. ఇంతే, బ్యాక్ సైడ్ ఏమిటి జ్యువెలరీ గురించి. బ్యాంగిల్స్, ఇది బ్యాంగిల్స్ అండి. ఇది లాస్ట్ ఇయర్ మా బన్ను ఫంక్షన్ అప్పుడు తీసుకున్న బ్యాంగిల్స్, ఇప్పుడు పని చేసినాయి మళ్ళీ. ఇది ఇప్పుడు మొన్న ఇక్కడికి వచ్చినాక తీసుకున్నది పెండెంట్. ఇది కొంచెం పాతకాలపు మోడల్ కదా ఇది. ఇది దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ రాలేదు, మేము వేరే తీసుకొని మ్యాచ్ చేసాం. సో ఇదండి మా ఇద్దరి ఫ్యాషన్ టాకులు. ఇప్పుడు మా అమ్మది అనమాట, ఇది ఏంటి చందేరి కదా,
ప్యూర్ చందేరి శారీ తీసుకొని ఇది బార్డర్ సపరేట్గా తీసుకొని మా అమ్మ పైతానికి కస్టమైజ్ చేసుకుంది. నీ బార్డర్ లాగా ఇదేమో బార్డర్ ఇలా వేసుకొని తను ఓన్గా కస్టమైజ్ చేసుకుందండి. ఇది మా అమ్మ జ్యువెలరీ లాస్ట్ ఇయర్ చేయించుకున్నావు కదా ఇది. ఇంకా అయిపోయింది. ఇంకెక్కువ చెబుతుంటే ఎక్కువ హెసిటేట్ అవుతుంది. సరే ఇప్పుడు కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఏం చేయాలి? మనం కూడా ఉండు ఆ సబ్స్క్రిప్షన్ గుద్ది మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్ని మా దాకా అందచేయండి. ఈయమకంట మా ఇద్దరికి ఇవ్వకండి, ఈయమకు మంచి కామెంట్స్ అంటే ఇవ్వండి. ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.